అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. వేరు వేరు గదిలో పడుకోమంటే నువ్వేంటి ఇలా లాక్కొచ్చావు? అత్తయ్య గారి ముందు పరువు పోయింది. హలో డస్కీ బేబీ, ఇది వేరు వేరు గదిలో పడుకుంటే రాలేదు, ఒకే గదిలో పడుకుంటే వచ్చింది అని ఆమె నడుం నిమురుతో అన్నాడు. ఇంతకు ముందు కంటే కాస్త బొద్దుగా అయిన తన నడుమును చూసి నవ్వుతూ కోపంగా చూసి అతని చేతిని నెట్టేసింది. వదులుతాడా? మరింత అతని కేసి అదుముకున్నాడు. అందుకే అత్తయ్య మనిద్దరినీ వేరే గదిలో పడుకోమని చెప్పింది. ఇప్పుడు వేరువేరు గదిలో పడుకొని ఏం చేస్తాం? అక్కడ నువ్వు, ఇక్కడ నేను చెక్కభజన చేసుకుందామా అంటుంటే చురచురా చూసి అతని గుండెలపై పిడికిలితో గుద్దింది. నవ్వుతూ ఆమెను అతని కౌగిట్లో బంధించేశాడు. వదులు, ఊపిరాడట్లేదు బావా. పెళ్ళి కాగానే ఏంటి తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? ఇంతకుముందు పిల్లిలా పడుండేదానివి, ఇప్పుడేంటి నా మీదికి సింహంలా గర్జిస్తున్నావు? తోక కత్తిరించేస్తా. ఇంతకుముందా ఎలా ఉండేదానివో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. కాదని నోరు పెంచి మాట్లాడావనుకో నాలుక కోసి పడేస్తా అంటుంటే మూతి ముడుచుకొని అతన్ని దూరం నెట్టేసి బెడ్ మీద పద్మాసనం వేసి కూర్చుంది. ఇక మేడ్ డిన్నర్కి పిలవడంతో వస్తున్నాం, నువ్వెళ్ళు అన్నాడు. ఏంటి అలిగి కూర్చుంటే బ్రతిలాడి తినిపిస్తాననుకుంటున్నావా అన్నాడు అతని ఒంటి మీద డ్రెస్ రిమూవ్ చేస్తూ. ఏ ఏం చేస్తున్నావు అని తడబడింది అతని బేర్ బాడీకి గుటకలు మింగుతూ. ఏం చేస్తాను నీకు తెలీదా? అమాయకంగా అలా అడుగుతున్నావేంటి డస్కి అంటుంటే, ఏంటి ఇప్పుడా? అత్తయ్య డిన్నర్కి పిలుస్తుంది. మనకి ఈరోజు పెళ్ళైంది, అలా చేయకూడదు. తప్పు బావా. పెళ్ళికి ముందే చేసుకున్నప్పుడు పెళ్ళైన తర్వాత చేస్తే తప్పేంటి డస్కి అన్నాడు మత్తుగా మరింత దగ్గరికి వస్తూ. బావా, నువ్విలా చేస్తే నేను అత్తయ్యకు చెబుతాను. అచ్చా, అయితే మొన్న కూడా జరిగింది కదా, ఎందుకు చెప్పలేదే? నోరు పడిపోయిందా అంటూ ఆమె మీదకి ఒరిగాడు. బావా ప్లీజ్ వద్దు అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వణికే గొంతుతో చెప్పింది. ఆమె మీదకి పూర్తిగా వాలిపోయి, ఏంటి డస్కి మార్నింగ్ తెగ పేలిపోయావు, ఒళ్ళు కొవ్వెక్కిందా అని ఆమె ఎద మీద కాస్త పైటని తప్పించి జున్ను ముక్కలా తెల్లగా సగం కనిపిస్తున్న పొంగిన ఎద మీద బైట్ చేస్తూ అడిగాడు. అతని పెదాల స్పర్శకి ఒళ్ళు జల్లుమంటే అతడి పంటిగాటికి ఒళ్ళు జివ్వుమని టెన్షన్తో నుదురు నుండి కారిన చెమట చుక్క నెక్స్ట్ సెకండ్లో బెడ్ లోపలికి ఇంకిపోతుందనగా ఆమె అతని గుండెల మీదకి చేరి అతని గుండెలపై దర్జాగా నిలిచింది. దక్షిత నుదురు నుండి కారిన చెమట బిందువు సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. అతన్ని కొంటెగా చూస్తూ, ఎయ్ డస్కీ, నీ నుండి స్వెట్ టీయర్స్ ఏవీ నన్ను, నా ఇంటిని డర్టీ చేయకూడదని చెప్పాకదే, మళ్ళీ ఇదేంటి అని అడిగాడు. అతని ప్రశ్నకి రోషంగా అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి లేచి కూర్చొని, నన్ను పెళ్లి చేసుకుంటే నీ ఇల్లు మలినమవుతుందని తెలుసు కదా, చెప్పాల్సింది నాకు. నువ్వు నా ఇంటికొస్తే నా ఇల్లు మలినమవుతుందని నీకు దూరంగా ఉండేదాన్ని కదా అంటుంటే, ఆ డర్టీ హౌజే నాకు కావాలి కానీ అంటూ ఆమెను మళ్ళీ అతని మీదకి లాక్కొని అతని గుండెల మీద ఉన్న స్వెట్ని చూస్తూ, వైప్ యువర్ స్వెట్ అన్నాడు. అయోమయంగా చూసి ఆమె చీర చెంగుతో తుడుస్తుంటే చెయ్యి పట్టి ఆపి, డోంట్ యూస్ క్లాత్స్ అన్నాడు. ఇంకెలా తుడవాలి అన్నట్లు చూస్తూ ఉంది. ఐ సెడ్ వైప్ యువర్ స్వెట్ అంటూ అరిచాడు. గట్టిగా కాదు, గంభీరంగా. అతని అరుపుకి భయపడి చేతితో తుడుస్తుంటే ఆ చేతిని వెనక్కి నెట్టి ఆమె లిప్ కార్నర్ని లాగి అతని చెస్ట్ మీద ఆమె పెదవితో వైప్ చేసి అదే పెదవిని అతని పెదాల మధ్య బంధించి ఆమె నాలుకని పెనవేస్తూ ఉప్పగా ఉన్న స్వెట్ ఆమె నాలుక స్వీట్నెస్ యాడ్ అయ్యి గ్లూకోజ్ తాగినంత ఎనర్జీ రావడంతో ముద్దులో మరింత గాఢత పెంచాడు. అతనంతడీపిగా ప్యాషనేట్గా పెడుతున్న ముద్దుకి తెలియకుండానే అతని మీద కోపం పోయి సహకరిస్తోంది. ఆమె సహకారానికి అతని పెదవులు వైడయ్యాయి. ఈసారి సుహాసిని, అమ్మ సిరి, దక్ష్ అంటూ డోర్ కొడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా దక్ష్ని చూసింది. పూర్తిగా మైకంలో మునిగి కనిపించడంతో అతని గుండెలపై తట్టింది. కళ్ళు మూసుకున్న దక్ష్ కళ్ళు తెరిచి చూసి ఏంటని కళ్ళెగరేశాడు. పెదాలు వీడకుండానే అత్తయ్య అంటూ కళ్ళు మాత్రమే తిప్పి చూపించింది. ఇక మళ్ళీ వినిపిస్తున్న పిలుపుకి కష్టంగా ఆమె పెదాలను వీడి ఆమెను గాఢంగా హత్తుకొని, ఇట్స్ ప్రవోకింగ్ అన్నాడు ఆమె పైట చెదిరి దోబూచులాడుతున్న ఎదని కొంటెగా చూస్తూ. సిగ్గుతో కనురెప్పలు కిందకి వాలిపోతుంటే
అతని మీద నుండి లేచి చీరని సెట్ చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అత్త వస్తున్నాం అనింది. అదేంటే నువ్వింకా చీర మార్చుకోలేదా? ఏం చేస్తున్నారు? అది అత్త అని నసుగుతుంటే సరే సరే త్వరగా రండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక అత్తయ్య రమ్మంటుంది, త్వరగా వెళ్దాం, నేను చీర చేంజ్ చేసుకుంటాను అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి అవసరమా అని అడిగాడు. ఏంటి అనింది. చీర చేంజ్ చేసుకోవడం అవసరమే, ఇంత హెవీ చీరని మోయలేకపోతున్నాను అంటూ అతన్ని దూరం జరిపింది. తప్పదా అన్నట్లు చూస్తుంటే ఇంకోసారి పిలిపించుకుంటే అసహ్యంగా ఉంటుంది బావా, పద త్వరగా వెళ్దాం, నువ్వెళ్ళు నేను వస్తున్నాను అంటూ ముందు అతన్ని బయటికి పంపించి తను చీర మార్చుకోవడానికి వెళ్ళింది. అతనుంటే ఏదో ఒక తుంటరి పని చేసి ఇంకా లేట్ చేస్తాడని ఇక ఫ్రెష్ అయ్యి చీర చేంజ్ చేసుకొని కిందకెళ్ళింది. సుహాసిని ఇద్దరికీ సర్వ్ చేసి అప్పుడే బాలాజీ బల్దేవ్ గారు కూడా రావడంతో వారికి కూడా వడ్డించి పక్కన కూర్చుంది. నువ్వు తినమ్మా, రంగమ్మ వడ్డిస్తుంది కానీ. అవునత్తయ్య మీరు కూడా తినండి అంటుంటే సరే అంటూ తను కూర్చుంది. అందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేసేసి రూమ్కి వెళ్ళిపోతుంటే దక్షితని పిలిచి రేపు సత్యనారాయణ వ్రతం ఉంది, వాడికి కాస్త దూరంగా ఉండమ్మా అంటుంటే సరే అత్తయ్య అంటూ వెళ్ళింది. ఇక రూమ్కి వెళ్ళిన దక్ష్ బాల్కనీలో కౌచ్లో కూర్చొని ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలను ఏలే నెలరాజుని రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో మనసు హాయిగా అనిపిస్తోంది. దక్షిత రాకముందు, దక్షిత వచ్చిన తర్వాత తన జీవితం ఎలా ఉంది అని పోల్చుకుంటున్నాడు. అప్పుడు ఒక రోబోట్లా పనిచేస్తూ తన ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేసుకోలేక తనలో తనే సమాధి చేసేస్తూ పైకి మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించే దక్ష్ అతని మదిలో ఎంత బాధ ఉందో ఎవరు కూడా కనుక్కోవడానికి ప్రయత్నించలేదు. మొదటిసారి మొదటి పర్సన్ దక్షిత అతని జీవితంలోకి వచ్చి అతనికి ఫీలింగ్స్ ఉన్నాయి, కష్టాలు సుఖాలు బాధలు కన్నీళ్ళు ఎన్నింటినో పరిచయం చేసి తన మనసులో బాధని పోగొట్టి సంతోషాన్ని అతని వశం చేసింది. జీవితాంతం తన ఆనందానికి కారణమైంది. అది తలుచుకోగానే చాలా ప్రశాంతంగా నిర్మలంగా అతని పెదాలు విచ్చుకున్నాయి. ఏవండోయ్ బావగారు, ఏంటలా నవ్వుతున్నారు, మీలో మీరే అంటూ వచ్చింది. ఆమె పిలుపుకి నవ్వొచ్చి తల తిప్పి ఆమెను చూశాడు. అతని చూపులకి తడబడి తల తిప్పేసుకొని ఏంటా చూపులో, కాస్త తగ్గించు బాబు, అంత షార్ప్నెస్కి నా హార్ట్ అల్లాడిపోతోంది అంటుంటే చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు, మార్నింగ్ ఏమో పాములా బుసలు కొట్టావు, తమరి మాటలకి కోపం రాదా? కొన్ని రోజులు మాత్రమే నాతో ఉంటాను అంటే ఏ ఆడది మాత్రం ఊరుకుంటుంది? అయితే నువ్వు అందరిలాంటి దానివే అన్నమాట అన్నాడు. అతనెందుకలా అన్నాడో అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. దక్ష్ ఆమెను ఒడిలోకి లాక్కొని అతని గుండెలకి అదుముకొని అలాగే కళ్ళు మూసుకుంటుంటే నువ్వేం మాట్లాడుతున్నావు బావా, నాకు అర్థం కావట్లేదు అని అడిగింది. మాట్లాడలేదు. తల తిప్పి అతన్ని చూసింది. నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకున్నాడు. చెప్పు అంటూ బుగ్గపై తట్టింది. నిద్రొస్తుంది, పడుకోవేడస్కి. నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదు. నిద్ర పట్టదు, చెప్పు బావా. ప్రేమకి ఇవ్వడం మాత్రమే తెలుసు, తీసుకోవడం తెలీదు అని కళ్ళు మూసుకున్నాడు. అసలేం సింక్ కాకుండా మాట్లాడతాడేంటి? డస్కి డిస్టర్బ్ చేస్తే ఈ బిల్డింగ్ మీద నుండి ఎత్తేస్తా, కళ్ళు మూసుకోవే అని గదమగానే ఇక మళ్ళీ నిజంగానే ఎక్కడ ఎత్తేస్తాడో అని భయంతో అలాగే కళ్ళు మూసేసింది. ఇక ఒక గంట ఆమె స్పర్శలో హాయిగా పడుకున్న అతను తనకి కంఫర్ట్ లేక ఇబ్బందిగా కదులుతుంటే అమాంతం ఆమెను ఎత్తి బెడ్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఈ రోజు కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా బావా, కానీ పంతులు గారితో మాట్లాడిన మాటలకి చాలా బాధేసింది. కొంచెం సేపు కూడా నన్ను ఎందుకు హ్యాపీగా ఉంచావు? నువ్వంటే పిచ్చి బావా, నువ్వలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వు నాకే సొంతం, జీవితాంతం. నువ్వు లేకుండా నేను బ్రతకగలుగుతానా? ఏమో, ఊహించుకోవడానికి కూడా భయంకరంగా అనిపిస్తోంది. ఒకవేళ నేను బోరు కొట్టి నువ్వు వదిలేస్తే అది ప్రాణం పోయిన తర్వాతే. అప్పటి వరకు నీతోనే ఉంటాను, నన్ను దూరం చేయకు బావా అని నిద్రలో కలవరిస్తున్న ఆమె మాటలకి అతని గుండెలకి గట్టిగా హత్తుకొని నుదిటిన ముద్దు పెట్టి బెడ్ మీదకి చేర్చి ఆమె పక్కన చేరుతూ ఆమెను అతని గుండెల మీదకి చేర్చుకొని కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుహాసిని పిలుపుతో ఇద్దరు కళ్ళు తెరవడంతో బావా అత్త పిలుస్తోంది అంటూ గోకింది. పడుకోవే, నిద్రొస్తోంది. ఈరోజు వ్రతం ఉంది బావా, రాత్రి చెప్పాలనుకున్నాను
మర్చిపోయా. త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుదాం పద అంటుంటే, అబ్బబ్బా ఏంటి నీ గొడవ అంటూ చిరాగ్గా కళ్ళు తెరిచి చూశాడు. నిద్రకి బుగ్గలు బబ్లీగా మారడంతో చాలా ముద్దుగా అనిపించి పెదాలు కూడా దూరం ఆగిన ఎర్రటి జామ పండులా నిగనిగ మెరుస్తుంటే ఆమె మెడపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని పెదాలని లాలిపాప్లా జురుకొని వదిలాడు. గుర్రుగా చూసి, నేనేం చెబుతున్నాను, నువ్వేం చేస్తున్నావు బావా, త్వరగా పద అంటూ అక్క నుండి లేస్తుంటే, అబ్బా టెడ్డీ బేర్లా ఎంత మెత్తగా ఉంటావే, నువ్వు లేకపోతే నాకు నిద్రలా వస్తుంది, అందుకే నువ్వు కూడా పద అంటూ అతని బాత్రూంలోకి తోసేసి ఆమె మరో వాష్రూంలోకి దూరింది. ఇక ఇద్దరు ఫ్రెష్ అయి ఆరెంజ్ కలర్ కంచి పట్టు చీరలో దక్షిత, పట్టు పంచలో దక్ష్ రెడీ అయ్యారు. ఇక ఆమె అలంకరణలో ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్పై కనిపిస్తున్న మల్లెలు, కనకాంబరం కలిపిన అల్లిన పూలని ఆమె జడలో తురిమి ఆ పూలను గుండెల నిండా పీల్చి ఆమెను అతని వైపుకు తిప్పుకున్నాడు. ఇక అతని చూపులు ఎక్కడున్నాయో అర్థమయ్యి, ఇప్పుడు పూజుంది, ఇలాంటివి అస్సలు చేయొద్దు, మహాపాపం, పద బావా అంటుంటే ఆమె మాటలేం పట్టనట్లు పైనుండి కింది వరకు స్కాన్ చేశాడు. ఆమెని కొత్తగా చేరిన ఆమె గుండెలపై మిలమిలా మెరుస్తున్న తాలిబొట్టిని చూడగానే ఎందుకో మనసుకి ఒకలాంటి పులకింత అనిపించింది అతనికి. అదే కొత్తగా చేరిన పాపిట్లో సింధూరం చూసి మరింత అందంగా కనిపిస్తుంటే తన సతీమణిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని తల మీద ముద్దు పెట్టి నిండుగా కనిపిస్తున్న దక్షితని కళ్ళ నిండా నింపుకొని ఆమెను తీసుకుని కిందకెళ్ళాడు. అతని చూపులకి అర్థం తెలుస్తుంటే చిన్నగా నవ్వుకుంది దక్షిత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.